సందర్భాలు, ప్రయోజనాలు. ప్రతి సందర్భము రసభరితము, సౌందర్యభరితమే. ప్రతి సందర్భము కొన్ని ప్రయోజనాలను తప్పకుండా ఇస్తుంది. మనం ఆ ప్రయోజనాలనే స్వీకరించాలి. మరి మన శక్తిని ఆ ప్రయోజనకర మార్గంలోనే వినియోగించాలి. బాలగంగాధర్ తిలక్ను 5 సంవత్సరాల పాటు అండమాన్ జైల్లో ఉంచితే ఆ కాలంలో ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానం రాశారు. ప్రతి సందర్భానికి ప్రయోజనాలు, దుష్పరిణామాలు ఉంటాయి. ప్రయోజనాలను మాత్రమే గుర్తించి వాడుకోవడం వివేకం. ఆత్మ మాత్రమే శాశ్వతం, సందర్భాలు తాత్కాలికం. అయితే కొన్ని ప్రయోజనాలను ఆస్వాదించటం కోసం శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. శరీరం పట్ల తృణీకార భావం కూడదు. ప్రకృతి నిరంతరం మార్పు చెందుతుంది. అదేవిధంగా మన శరీరం కూడా మార్పు చెందుతుంది. మార్పు యొక్క ప్రయోజనాలను చూడగలగటమే దివ్యజ్ఞానం పొందటం. గతించిన వారి కోసం గాని, జీవించి ఉన్న వారి కోసం కాని దుఃఖించడం అజ్ఞానం. ధ్యానం చేసినప్పుడు మాత్రమే సందర్భాల ప్రయోజనాలను చూడగలం. ధ్యానం లేనప్పుడు సందర్భాలలో దుష్పరిణామాలు మాత్రమే కనిపిస్తాయి. ధ్యానం మన శక్తిని, వివేకాన్ని పెంపొందిస్తుంది. కనుక మనం విషయాల ప్రయోజనాలను మాత్రమే దర్శిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ.